కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. సాయంత్రం ప్రధాని మోదీని కలవనున్నారు. కర్నూలులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అలాగే నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో తలపెట్టిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ప్రధాని మోదీని ఆహ్వానిస్తారు. రేపు గూగుల్తో ఒప్పంద కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. పూర్తి అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఈ రోజు ఉదయం టీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నేరుగా సచివాలయానికి వెళ్లి నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్ కు సంబంధించి మంత్రుల కేబినెట్ సబ్ కమిటీతో ఆయన సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఆ సమీక్ష జరుగుతుంది. ఆ సమీక్ష అయిపోయిన వెంటనే మరికొద్ది సేపట్లోనే ఆయన ఢిల్లీ బయలుదేరబోతూ ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ రోజు సాయంత్రం 4:45 గంటలకు ప్రధాని మోడీని చంద్రబాబు కలవనున్నారు. కర్నూలులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధాని ఆహ్వానించడంతో పాటు నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో తలపెట్టిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కి హాజరు కావాలి అని కూడా ప్రధాని మోడీని చంద్రబాబు నాయుడు అభ్యర్థించనున్నారు. రేపు ఉదయం ఈ రోజు రాత్రికి జనపద్ లో బస్ చేసి అక్కడ పార్టీ ఎంపీలతోనూ పార్టీ నేతలతో కూడా సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో గూగుల్ తో ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ ఐటీ శాఖ గూగుల్ సంస్థల ఎంఓయూ కార్యక్రమంలో 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీలుంటే కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి ఆ తర్వాత అమరావతికి బయలుదేరనున్నారు. విజయ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.